నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మన ఇతిహాసాల పాడ్కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ పురాతన జ్ఞానపు ప్రతిధ్వనులు పొందే చోటు. ఈరోజు మనము ఆహ్, ముందు కథను మొదలు పెడదాము. అంటే కిందటి ఎపిసోడ్‌లో మనం హిడింబుడు అనే రాక్షసుడు పాండవులందరిని అడవిలో నిద్రపోతుంటే చూసాడు అని చెప్పాం కదా! ఇంకా అక్కడి నుంచి మనం ముందుకెడదాము. ఆ రాత్రి ఆహ్, పాండవులు అడవిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. వారి తల్లి కుంతి, అన్నదమ్ములు నిద్రలో ఉంటారు. కానీ భీముడు మాత్రం మేల్కొని ఉంటాడు. ఎందుకంటే అడవిలో రాత్రి కదండీ! ఎవరో ఒకరు అలా కొంచెం ప్రొటెక్షన్‌గా ఉండాలని చెప్పేసి అలా ఉండేవాళ్ళు. అరణ్యాల్లో పడుకున్నప్పుడు. అయితే ఆ సమీపంలో ఒక భయంకరమైన రాక్షసుడు హిడింబుడు నివసించేవాడు. అతడికి మానవ మాంసం తినాలని కోరిక చాలా ఉంటుంది. అందుకే ఏం చేస్తాడంటే తన చెల్లెలు హిడింబి హిడింబుడు అనే రాక్షసుడు అతని చెల్లెలి పేరు హిడింబి. సో, హిడింబికి ఇలా చెప్తాడు. "వెళ్లి ఆ మనుషులను చంపి వారి శరీరాలను నాకు తీసుకొని రా" అని చెప్తాడు. హిడింబి అక్కడికి వెళ్తుంది. కానీ భీముడిని చూసిన వెంటనే అతని బలానికి, అందానికి ఆకర్షితురాలైపోతుంది. ఆమె మనస్సులో ఇలా అనుకుంటుంది. ఇతన్ని చంపితే నా ఆనందం క్షణకాలం మాత్రమే ఉంటుంది. కానీ ఇతన్ని పెళ్లి చేసుకుంటే నా సంతోషం శాశ్వతంగా ఉంటుంది కదా! అని అనుకుంటుంది. అందుకే ఆమె అందమైన స్త్రీ రూపం ధరించి భీముడి దగ్గరకు వెళ్తుంది. ఆమె ఇలా చెప్తుంది. "నా అన్న నిన్ను చంపమన్నాడు. కానీ నేను నిన్ను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయాను. నువ్వు నా భర్తవవ్వాలి" అని చెప్తుంది. "మనం కలిసి సుఖంగా జీవిద్దాము" అని. భీముడు సమాధానమిచ్చాడు. "నేను నా తల్లి, అన్నదమ్ములను రక్షణ లేకుండా వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను. అని అంటాడు. సో, హిడింబి సహాయం చేస్తానని అంటుందన్నట్టు. ఏంటంటే, మీ తల్లికి కానీ, అన్నదమ్ములకు కానీ ఏమి అవ్వదు అని ఎంత చెప్పినా, భీముడు ఇలా అంటాడు. నాకు నాకు ఎలాంటి రాక్షసుడి భయం లేదు. నేను రాను. నేనే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాను. మా తల్లిని, అన్నదమ్ములని చెప్తాడు. ఈ ఈ డిస్కషన్ అంటే కాన్వర్జేషన్ ఇలా అవుతూ ఉంటే, అప్పుడు హిడింబుడు అక్కడికి వస్తాడు. ఇంత ఆలస్యమైనా తన చెల్లెలు ఎందుకు తీసుకురాలేదు మనుషుల మాంసం అని చెప్పి. సో, తన చెల్లెలు మాట వినలేదని కోపంతో గర్జిస్తాడు. అక్కడికి వెళ్లి చూసిన తర్వాత తనకు అర్థమైపోతుంది. తన చెల్లి ప్రేమలో పడింది భీముడితో అని. సో, అప్పుడు వెళ్లి కోపంతో అంటాడన్నట్టు. "నన్ను నువ్వు అవమానించావు. నిన్ను ఈ మనుషులందరిని కలిపి చంపేస్తానని" అంటాడు. అప్పుడు భీముడు యుద్ధానికి సిద్ధమవుతాడండి. సో, భీముడు తర్వాత రాక్షసులు ఘోరంగా పోరాడతారు. అండ్ భీముడు తన కుటుంబం నిద్రలో ఉండటంతో వారిని కలవరపెట్టకుండా హిడింబుడిని దూరంగా తీసుకెళ్ళి పోరాడుతూ ఉంటాడు. చివరకు భీముడు అతన్ని ఎత్తి ఎన్నో సార్లు తిప్పి నేలపై బలంగా పడేసి చంపేస్తాడు. ఈలోపు ఆ శబ్దానికి పాండవులు మేల్కొంటారు. అక్కడ హిడింబిని చూస్తారు. తను మానవ రూపం ధరించి ఎంతో అందంగా ఉంటుంది. సో, ఆమెను చూసి ఎవరా అని ఆలోచించుకునే లోపు ఆహ్, తను తను వీళ్ళని చూసి తన ప్రేమ గురించి చెప్తుందన్నట్టు హిడింబి. ప్రేమ గురించి చెప్తుంది. కుంతి దగ్గరికి వెళ్లి వివరిస్తుంది విషయాన్నంతా. మొదటేంటంటే భీముడు చాలా కోపంగా ఉంటాడు. ఇష్టముండదు. రాక్షసులు అంతా వాళ్ళది రాక్షసంగా ఉంటుంది. వాళ్ళకి కరెక్ట్‌గా మాట మీద నిలబడరు అని జెప్పేసి అంటుంటాడు. సో, యుధిష్ఠిరుడు అప్పుడు చెప్తాడు. "స్త్రీలనెప్పుడు హింసించకూడదు. ఆమె మాట ఆమె చెప్పేది విను ముందర" అని యుధిష్ఠిరుడు అంటాడు. అప్పుడు హిడింబి ఏం చేస్తుందంటే కుంతీదేవి దగ్గరికి వెళ్తుంది. వెళ్లి తననిలా ప్రార్థిస్తుంది. "మీ కుమారుడిని నేను ప్రేమిస్తున్నాను. కొంతకాలం మాత్రమే అతన్ని నా భర్తగా అనుమతించండి. ఎప్పుడైనా మీరు కష్టంలో ఉంటే నా పేరు తలుచుకోండి. నేను వెంటనే సహాయం చేస్తాను" అని అంటుంది కుంతితో. సో, కుంతి, యుధిష్ఠిరుడు కూడా అంగీకరిస్తారు. అప్పుడు భీముడు ఏం చేస్తాడంటే ఒక షరతు పెడతాడు. "నువ్వు ఒక్క కుమారుడిని కనేంత వరకు మాత్రమే నేను నీతో ఉంటాను" అని. ఆ తర్వాత "నువ్వెళ్ళిపోవాలి" అంటే అప్పుడు హిడింబి అంగీకరిస్తుంది. అంగీకరిస్తుంది. అప్పుడు భీముడు, హిడింబి అడవుల్లో, పర్వతాల్లో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇంతలో ఆమె ఒక శక్తివంతమైన కుమారుడిని కూడా కంటుందండి. అతనికి ఘటోత్కచుడు అని పేరు పెడతారు. అతను పుట్టగానే పెద్దవాడవుతాడు. రాక్షసుల లక్షణాలతో భయంకరంగా కనిపిస్తాడు. కానీ పాండవులు మాత్రం అతన్ని ఎంతో ప్రేమిస్తారన్నట్టు. అతను వారికి 6వ అన్నయ్యలాగా మారతాడు. అంటే అంత అఫెక్షనేట్‌గా ఉండిపోతాడన్నట్టు. ఘటోత్కచుడు పుట్టిన తరువాత హిడింబి ఇంకా భీముడిని విడిచి వెళ్ళిపోతుంది ఇచ్చిన మాట ప్రకారం ఘటోత్కచుడిని తీసుకొని.
ఒక మాట మాత్రం ఇస్తుంది వెళ్ళేప్పుడు. "నువ్వు నన్నెప్పుడు గుర్తు చేసుకుంటే నేను వెంటనే అంటే సహాయం కావాల్సొచ్చినప్పుడు నువ్వు నన్నెప్పుడు గుర్తు చేసుకున్నా నేను వెంటనే నీ కోసం వస్తాను" అని చెప్తుంది హిడింబి. సో, యాక్చువల్‌గా ఏంటంటేనండి ఘటోత్కచుడికి ఘటోత్కచుడు నిజానికి ఇంద్రుడు చేసిన ఒక ప్రత్యేక సృష్టి అని చెప్పాలి. ఎందుకంటే ఇంద్రుడికి తెలుసు భవిష్యత్తులో కర్ణుడు పొందబోయే అజేయమైన ఆయుధానికి ఎదురుగా నిలబడ్డానికి ఘటోత్కచుడిని సృష్టించారు. ఇలా ఇంద్రుడు తన కుమారుడైన అర్జున్‌ని రక్షించడానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది గదండీ! ఫ్యూచర్ ఏమవుతుంది, ఎలా అవుతుందని. సో, అలా కర్ణుడి నుంచి కాపాడడానికి ఘటోత్కచుడినే చేశారని చెప్పొచ్చు మనం. అంటే అలా తన పుట్టుకకు కారణం. సో, తర్వాత పాండవులు అలా ఎందుకన్నానని మీకు యుద్ధం వచ్చినప్పుడు చెప్తాను. సో, ఆ తర్వాత ఏమవుతుందంటే పాండవులు అడవుల్లో తిరుగుతూ ఇంకా జింకలను వేటాడుతూ జీవిస్తూ ఉంటారు. హిడింబి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ జీవనాధారం అదే ఇంక. అలా వేటాడుతూ అలా అడవుల్లోనే జీవిస్తూ ఉంటారు. వారు పంచాల, త్రిగర్త, మచ్చ, కీచక రాజ్యాల మీదుగా ప్రయాణించారంట అన్నట్టప్పుడు. సో, జటాజుటాలు, మృగ చర్మాలు అన్నీ ధరించి వారు ఋషుల్లా కనిపించేవాళ్ళు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అడవుల్లో ఉన్నారు గదండీ! అలాగే కనిపించేవాళ్ళు. ఒకరోజు మహర్షి వ్యాసుడు కుంతి, పాండవుల ముందు ప్రత్యక్షమవుతాడు. వారు నమస్కరిస్తారు వ్యాసుడికి. ఇప్పుడు వ్యాసుడు ఇలా అంటాడు, "నా దివ్య దృష్టితో దుర్యోధనుడు మిమ్మల్ని అన్యాయంగా వనవాసానికి పంపిన సంగతి తెలుసుకున్నాను. నాకు మీరు, కౌరవులు ఇద్దరు సమానమే. కానీ ధృతరాష్ట్రుని కుమారులు దుష్ట కార్యాల వల్ల నేను మీకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను" అంటాడు. ఎందుకు పాండవులకు సహాయం చేయాలనుకుంటాడంటే, వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు గాబట్టి, మీకే నేను సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. సో, మీరు ఎప్పుడు నా రక్షణలోనే ఉంటారు. ధైర్యంగా ఉండండి. ఇప్పుడు మీరేం జేస్తారంటే, సమీపంలోని ఏకచక్ర అనే పట్టణానికి వెళ్ళి, అక్కడ వేషం మార్చుకొని నివసించండి. నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్తాడు వ్యాసుడు. సో, ఏకచక్ర నగరానికి వెళ్ళమని చెప్తాడు. సో, ఇక్కడ మనము ఈ ఎపిసోడ్‌ను ఆపేద్దామండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కంటిన్యూ చేద్దాము. అప్పటి వరకు ఈ పురాతన కథలు మీ జీవితానికి దారి చూపాలని కోరుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. మీ మద్దతే ఈ అమూల్యమైన కథలను ముందుకు తీసుకువెళ్తుంది. ఓం నమః శివాయ.